వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో రేపు ఎవరికైతే ఆర్ఆర్బీ పిఓ ఎగ్జామ్ ఉందో సో వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇది ప్రిపరేషన్ కోసం అయితే కాదు, ఎందుకంటే రేపు ఎల్లుండో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎల్లుండి ఉన్న వాళ్ళు చక్కగా ఈరోజు మొత్తం ప్రిపేర్ అయ్యి రేపు మొత్తం స్కిప్ చేయండి. రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి బెటర్ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేస్తే బెటరు. సో ఈ వీడియో చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామందికి ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ అనేది షూర్గా ఉంటుంది. అండ్ నేనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వీడియో అనేది చేయలేను, బట్ ఓన్లీ సమ్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ మన ఛానల్లో చాలామంది సీరియస్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూస్గా అడగటం జరిగింది, సో వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. సో ఈ వీడియో ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో మనకి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి రీజనింగ్ 25 minutes 40 క్వశ్చన్స్ ఉంటాయండి. 25 minutes ఆఫ్ టైం ఉంటుంది, యాంపిల్ ఆఫ్ టైం 40 క్వశ్చన్స్కి. నీకు పేపర్ ఏ స్టాండర్డ్లో ఇచ్చినా కానీ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాంట్ వచ్చేసరికి 20 minutes 40 క్వశ్చన్స్ ఆఫ్ టైం 40 క్వశ్చన్స్ అండి. 20 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఇక్కడ టైం అనేది కొంచెం లెస్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ పిక్ చేసుకోవాలి, క్వశ్చన్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఏంటి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా 45 minutes ఆఫ్ టైము 80 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అండి. అందరు అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని. ఇప్పుడు మన తెలంగాణకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసరికి 20.50 ఉన్నట్టుంది. సో అదే కట్ ఆఫ్ ఇయర్ ఉంటుందా అంటే పొరపాటును కూడా ఉండదు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనకి తెలంగాణ మన స్టేట్లో తక్కువ ఉన్నాయి వేకెన్సీస్. సో అప్పుడేం చేశారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు, ఆంధ్రాలో కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఆంధ్రాలో కూడా పెట్టుకోవడానికి సఫిషియెంట్ లేదు అన్నోళ్ళు కర్ణాటక వెళ్ళారు, తెలంగాణ వాళ్ళు కర్ణాటక వెళ్ళారు. సో అప్పుడేమైంది, తెలంగాణ కట్ ఆఫ్ అనేది తగ్గింది, ఎందుకంటే తక్కువ మెంబర్స్ రాశారు కదా. సో ఈసారి ఏమైంది, ఆంధ్రాకి 0 అసలు పోస్టర్సే లేవు పిఓ. సో మ్యాక్సిమం వస్తే ఇంకా ఆంధ్ర వాళ్ళకి ఛాన్స్ ఏమింది, కుదిరితే తెలంగాణ లేకపోతే కర్ణాటక, ఎందుకంటే కన్నడ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ బోత్ ఆర్ సిమిలర్ కాబట్టి. సో ఈసారి కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ మాత్రం షూర్గా ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక క్వశ్చన్ రాంగ్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే ఒక్క క్వశ్చన్ ర్యాంక్కి మీరు ఒక 10 మెంబర్స్ని ముందుకు పంపిస్తున్నారు, అదొకటి మాత్రం గుర్తు పంపించుకోండి. సో మీరు టార్గెట్ 60 మార్క్స్ అలా పెట్టుకోండి, 60 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయండి, ఇంకేమొద్దు, ఓకేనా. 60 క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఈ పేపర్లో కరెక్ట్గా 60 క్వశ్చన్స్ పెట్టగలి, లేదు పేపర్ విపరీతమైన టఫ్ వచ్చింది 60 కూడా రావు, పేపర్ ఎంత ఇస్తుందో అంతే పెట్టు, టెన్షన్ ఏమొద్దు. నీకు ఒక్కరికే టఫ్ రాదు కదా, అందరికీ టఫ్ వస్తుంది, ఓకే. కమింగ్ టు ద పేపర్ ఎలా ఇస్తారు ఏంటి, ఇంకా ఇంతకన్నా బియాండ్ అయితే వెళ్ళడండి నాకు తెలిసినంత వరకు. సో అది ఎలా ఉంటుంది ఏంటని క్లియర్గా డిస్కస్ చేస్తాను. రీజనింగ్లో సిలాగ్స్, ఓకే. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కంపల్సరీగా వస్తాయి. ఫస్ట్ చేయాల్సి బ్లడ్ రిలేషన్షిప్స్, ఆల్ఫాబెటికల్ బేస్డ్ పజిల్. ఒక లెటర్ ఇచ్చేసరికి అందులో ఒక వర్డ్ ఇచ్చి కొన్ని లెటర్స్ అనేది చూస్ చేసుకొని ఆ లెటర్స్ ద్వారా మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందా, 2 కన్నా మీకు ఎక్కువ మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది అంటే ఒకసారి ఆలోచించండి, సరేనా. 2 కన్నా ఎక్కువ వచ్చి మోర్ దాన్ 1 అయితే ఎక్స్ అని పెట్టండి అన్నారు, ఓకే పెట్టండి. మీకు అసలు ఏ థాట్ రావట్లేదంటే వదిలిపెట్టండి, ఎందుకంటే ఇదేంటంటే ఒక ట్రాప్. మనకి తెలియని వర్డ్సే వాడు షూర్గా ఇస్తాడు. ఇన్ కేస్ మనకు తెలియనిది వచ్చి మనము అది రాంగ్ అని పెట్టామనుకో 1 మార్క్ వేస్ట్ అయిపోతుంది కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ బేస్డ్ పజిల్ అండ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కౌంట్ చేయండి అని ఇస్తారు, ఓకేనా. ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్స్, 4 ఫ్లోర్స్ 2 ఫ్లాట్స్ ఇలా ఇవ్వచ్చు, లేకపోతే 6 ఫ్లోర్స్ 9 ఫ్లోర్స్ 3 ఫ్లాట్స్ అలా కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆర్ స్క్వేర్ అరేంజ్మెంట్ చెప్పలేము, ఇన్ అండ్ అవుట్ ఆర్ ఇన్సైడ్ ఓన్లీ అవుట్ సైడ్ అలాంగ్ విత్ పారామీటర్స్. ఇది పిఓ ఎగ్జామ్, నాట్ క్లరికల్ ఎగ్జామ్. కొంచెం లిటిల్ బిట్ పిఓ క్లరికల్ మీద పిఓ కొంచెం టఫ్గా ఉంటుంది, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అన్సర్టైన్ పజిల్ లేకపోతే సర్టైన్ పజిల్ వాడే నెంబర్ ఇచ్చేసి సో ఎంతమంది నోన్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ అదొక మోడల్. అన్సర్టైన్ పర్సన్స్ అంటే మనకి ఎంతమంది ఉంటారో తెలియదు, ఏదో సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆర్ స్ట్రైట్ అరేంజ్మెంట్, ఓకేనా. అలా అనేది పజిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా.
నెక్స్ట్ డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్. సిఇఓస్ అందరికీ తెలుసు కదా, ఏఎఫ్ఓ, డీజీఎఫ్ఓ, సిఇఓ, సిఎఫ్ఓ, ఇలా కొన్ని డెసిగ్నేషన్స్ ఇచ్చేసరికి వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ పెట్టమంటారు. సో దానికి సంబంధించింది. ఓకేనా. ఇది 8 మెంబర్స్ అవ్వచ్చు, 10 మెంబర్స్ అవ్వచ్చు. పేపర్ కొంచెం టఫ్గా ఇవ్వాలి అనుకుంటే ఒక 10 మెంబర్స్ అలా ఇస్తారండి. అండ్ 2 రోస్ 5 మెంబర్స్ సిట్టింగ్. ఒక 2 రోస్ ఇస్తారు. ఈచ్ రో కూడా 5 మెంబర్స్ సిట్టింగ్. ఫస్ట్ రో ఈజ్ ఫేసింగ్, రో 1 ఈజ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, రో 2 ఈజ్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, అలా ఇస్తారు. వీటిలో ఏదైనా పజిల్ ఇవ్వకపోతే ఇలాంటివి ఇస్తారు. అన్నీ ఇస్తారని నేను చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం బియాండ్ దీని బయటకైతే వెళ్ళిపోడు. ఓకేనా. బాక్స్ బేస్డ్ పజిల్ 6 మెంబర్స్ ఇస్తారు. ఇచ్చేసి అలాంగ్ విత్ పారామీటర్ ఇవ్వచ్చు. లేదు అనుకో, జస్ట్ 6 మెంబర్స్ ఇచ్చేసరికి బాక్సెస్ ఇచ్చి 6 మనకి బాక్సెస్లో కూడా ఏ సిట్టింగ్ ఆన్ ద 5th బాక్స్ అలా ఇవ్వచ్చు. లేదు అనుకో మండే టు సండే కూడా ఇవ్వచ్చు. అయినా చెప్పేదేముందిలేండి, మీరందరూ రీజనింగ్ తోపులు, ఆ విషయం అందరికీ తెలుసు. మనందరికీ ఉన్న అడ్వాంటేజ్ రీజనింగ్. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి, డిసడ్వాంటేజ్ అని కాదు, మనకున్న టెన్షన్కి, ఆ ఎగ్జామ్కి, ఫియర్కి 104 ఉంటే అది కంపల్సరీగా టెంపరేచర్. ఆ టెంపరేచర్లో మనకి ఏంటంటే 25 మినిట్స్కి 40 క్వశ్చన్స్ అంటే ఓకే, బట్ అర్థమెటిక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం భయం ఇస్తుంది. అబ్బో 20 మినిట్సే ఉంది, టక్క టక్క చేయాలి అని. ఓకేనా. సో ఇందులో వచ్చేసరికి నేను ప్యాటర్న్ చెప్తాను. ఫస్ట్ పేపర్ స్టార్ట్ అవ్వగానే మీకు ఏ పజిల్ వచ్చిందో ఆ పజిల్ మాత్రం చేయొద్దండి. మీ టైం వేస్ట్ చేయడానికి కూడా వాడు ఫస్ట్ పజిల్ దారుణంగా ఇస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ అటెంప్ట్లో మనకు పజిల్ లేకపోతే మనకున్నటువంటి కొంచెం ఈగో అనిపిస్తుంది. ఎలా అంటే మనకి ఎందుకు రాలేదు, మనం చదువుతాము, అవును మనం బాగానే చదువుతాము, కాకపోతే ఏంటంటే ఆ పజిల్ రాలేదనుకో నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అవ్వాలి. సో బెటర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సిలాక్స్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, ఆల్ఫాబెటికల్ బేస్డ్ పజిల్స్ కానీ, నెంబర్ బేస్డ్ పజిల్స్ కానీ, ఫ్లోట్స్ అండ్ ఫ్లాట్స్ ఇంతవరకు చేయండి, వచ్చేస్తాయి. ఒక 10 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మిగతా ఉన్న వాటిల్లో మీరు ఈజీగా చేయగలిగేది ఏంటి, మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు నాకు వస్తుందా రాదా అన్న థాట్తో మాత్రం చేయొద్దు. మీకు కన్ఫామ్గా పెన్ను పేపర్ పెడితే వస్తుంది అన్న పజిల్ మాత్రం షూర్గా చేయండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు వినేటప్పుడు మీకు ఇలా ఉన్నా కానీ ఇవి డెఫినెట్లీ ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. నేను షూర్గా రాసివ్వగలను. ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయినటువంటి ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ మీకు డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్ సూపర్గా వచ్చు. ఓకే, యూ కెన్ గో ఫర్ ఇట్. లేదు మాకు మండే టు సండే పజిల్ ఇచ్చాడు అది వచ్చు, మీరు చక్కగా అది చేయొచ్చు. మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా చేయగలరు. కానీ ఒక పజిల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే సెకండ్ అటెంప్ట్కి మాత్రం కూర్చోవద్దు, స్కిప్ చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టైం లెఫ్ట్ ఉంటే మీరు లెఫ్ట్ అవుట్ అయిపోయినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి చేయండి. ఓకేనా. నెక్స్ట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అండి. మిస్లీనియస్ నుండి 15 క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ డిఐ వస్తుంది కంపల్సరీగా, క్యాస్లెట్ వస్తుంది, అండ్ లీనియర్ గ్రాఫ్ వస్తుంది, ఇన్ఈక్వాలిటీస్ వస్తాయండి. ఇన్ఈక్వాలిటీస్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నెంబర్ సిరీస్ కానీ రాంగ్ నెంబర్ సిరీస్ కానీ వస్తాయి. నెంబర్ సిరీస్ వస్తే ఓకే, అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ వస్తే ఒకవేళ 5 క్వశ్చన్స్ ఇచ్చాడనుకో 3 మాత్రం కంపల్సరీగా వస్తాయి. 3 మనకి మార్క్స్ ఇచ్చే రేంజ్లోనే వస్తాయి. అప్రాక్సిమేషన్స్ వస్తే మాత్రం షూర్గా ఒక్కడి కూడా రాంగ్ అవ్వకుండా. ఇప్పుడు వాడు 6 కానీ 7 కానీ ఇచ్చాడు, ఇంకా 6 to 7 ఇస్తే 7కి 7 పడిపోవాలి. నెంబర్ సిరీస్ రాంగ్ నెంబర్ సిరీస్ అయితే 5 ఇస్తే 5 పడాలి. రాంగ్ నెంబర్ 5 ఇచ్చాడు, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయి, 3 కంపల్సరీగా అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఈజియెస్ట్, మనం పెన్ను పేపర్ పెట్టకుండా చేయొచ్చు. ఇవి ఎన్ని ఇస్తాడో అన్ని కరెక్ట్గా. ఒకవేళ వాడు పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చాడు ఇంకో ఫియర్ అవుట్ అవ్వద్దు. ఓకేనా. వచ్చి భయపడకుండా కాంబినేషన్స్ ఏమొస్తున్నాయి అవన్నీ చెక్ చేసుకొని చెయ్యండి. ఇన్ కేస్ రావట్లేదు స్కిప్ కొట్టు. ఒకవేళ నీకు లీనియర్ గ్రాఫ్ కానీ, కేస్లెట్ కానీ, డిఏ కానీ ఈ 3లో కంపల్సరీగా ఒకటన్నా ఈజీ ఉంటుంది కదా, సో ఆ ఈజీ చేసుకో. మిగతా టఫ్ ఉన్నవి కూడా ట్రై చూడు, నీకు వస్తుంది అనిపిస్తే ఓకే చెయ్యి. మరీ అంత టఫ్గా అయితే ఏమి ఇవ్వడు. నాకు తెలిసి కేస్లెట్ అందరు భయపడతారు కాబట్టి వాడు ఏం లేదు పెద్ద పారాగ్రాఫ్లా ఇస్తాడు, కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులోనే ఇస్తాడు. అందువల్లే మన కేస్లెట్ అంటే భయం, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, అదంతా చదవాలి. కానీ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తున్నాడు అంటే
ఇట్ మస్ట్ బి క్యాల్కులేట్ బి వెరీ బిగ్. అలాంటప్పుడు ఎలా చదివి జస్ట్ రాసుకోవటమే. నాకంత టైం లేదు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, వితిన్ 5 మినిట్స్‌లో ఎగ్జామ్ క్లోజ్ అవుతది అనగా డీఐ గాని, కేస్‌లెట్ గాని పట్టుకోవద్దు. గో ఫర్ మిస్‌లీనియస్. మిస్‌లీనియస్‌లో 15 క్వెషన్స్ అంటున్నారు. 15 క్వెషన్స్‌లో అట్‌లీస్ట్ 5-7 క్వెషన్స్ అన్నా ఆ 5 మినిట్స్‌లో చేయొచ్చండి. సో, ఎలా అంటే ఇప్పుడు పర్సెంటేజెస్ మీద ఇచ్చాడనుకో, పర్సెంటేజెస్ చేయొచ్చు కదా! ఏజెస్ చేయొచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్స్ చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మామూలుగా. లేదు మాకేం గాదు. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మాకు ఫార్ములాస్ బాగొచ్చు. ఒకవేళ దాని మీద ష్యూర్‌గా ఒక క్వెషన్ ఒస్తది. అది చేయొచ్చు కదా! ఓకే. అలా అనేది చూజ్ చేసుకోండి. 5 మినిట్స్ ఎగ్జామ్ ఉంది, వైండ్ అప్ అవుతుంది అనగా మాత్రం డీఐ గాని, కేస్‌లెట్ కానీ పట్టుకోవద్దు. మిగతా క్వెషన్స్ ఏదైనా ఉంటే క్లియర్‌గా చేసుకోండి. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఇదండి. సెకండ్ ఇది చూసుకోండి. థర్డ్ వన్ ఇది. నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్ కింద ఇస్తాను. ఇన్ కేస్ వీటిలో ఒకటి చేయగలిగాం, మిగతా 2 రావట్లేదంటే జస్ట్ గో ఫర్ ఇట్. ఇంక వేరే సెకండ్ థాట్ కూడా వద్దు. సో 60 అండి. 60 మార్క్స్ అనేది పెట్టుకొని అటెంప్ట్స్ అనేది చేయండి. పేపర్ టఫ్‌గా వస్తే మనకు ఒక్కళ్ళకే కాదుగా, అందరికీ టఫ్‌గానే ఉంటది. టెన్షన్ పడే పని లేదు. ఒకవేళ ఈజీగా వస్తే మాత్రం మనం చాలా ఫాస్ట్‌గా ఉండాలి, ఫాస్ట్‌గా చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ఆర్‌బీ పీఓ ఎగ్జామినేషన్స్. రేపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ వీడియో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రిలిమ్స్ మళ్ళీ సపరేట్ వీడియో చేయాలి దీనికి. అలా కాకుండా 1 మినిట్, ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు ఉంటుందండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సెకండరీ థింగ్ ఫోటోకాపీ అలాంగ్ విత్ ఒరిజినల్. ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. నేను లింక్ అనేది మన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫోటోకాపీ కంపల్సరీగా, ఫోటోకాపీ లేకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళారంటే ఎల్లో అనేది పొరపాటున కూడా చేయరు. ఎవరైతే మార్నింగ్ 8కి వెళ్తున్నారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను, ఆ టైంలో జిరాక్స్ సెంటర్లు కూడా ఉండవు. నువ్వు 4 మంత్స్ కష్టపడ్డది మొత్తం ఇదొక్కటి మిస్ అవ్వటం వల్ల వేస్ట్ అయిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫోటోకాపీ తీసుకెళ్ళి దాన్ని ఒరిజినల్ తీసుకెళ్ళి, ఫోటోకాపీ అంటే ఏం లేదు, ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, జిరాక్సెస్ ఉంటాయి కదా, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఇవి అనేవి తీసుకెళ్ళినప్పుడు వాటి ఒరిజినల్ అలాంగ్ విత్ జిరాక్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. డోంట్ ఫర్గెట్. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కంపల్సరీగా ఒక 3 అనేది తీసుకెళ్ళండి. ఒకటి పేస్ట్ చేసుకెళ్ళండి, 2 అనేది స్పేర్గా మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. ఓకేనా? నెవర్ ఎవర్ ఫర్గెట్ ఫోటోకాపీ. ఓకే. అడ్మిట్ కార్డ్ ఎలాగో తీసుకెళ్తారు, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ గుర్తుంటుంది కదా. ఓకే, జస్ట్ ఫర్ జోక్. సో ఎగ్జామ్ బాగా రాయండి. ఆర్ఆర్‌బీ పీఓ ఎగ్జామ్ ఈ ఇయర్‌కి నెక్స్ట్ ఆర్ఆర్‌బీ క్లరికల్ ఉంది. ఈ ఇయర్ ఎవరైతే పీఓ రాస్తారో వాళ్ళందరికీ కూడా ఇది లాస్ట్ ఎగ్జాము. సో గివ్ యువర్ బెస్ట్ అటెంప్ట్స్, డోంట్ బి పానిక్. మంచిగా హ్యాపీగా రాయండి, కామ్గా రాయండి. ఓకే. మీరు పెట్టే ప్రతి క్వశ్చన్ కూడా ఒక్కొక్క పర్సన్‌ని మీరు దాటి ముందుకెళ్తున్నట్టు. సో యు ఆర్ సీయింగ్ యువర్ ఫ్యూచర్ ఇన్ మెయిన్స్. ఓకే. సో దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ క్యాండిడేట్స్. సో కొంతమంది అడుగుతున్నారు, నాకు హిందీ మాత్రమే వచ్చు, మాకు మీ వీడియోస్ అర్థం కావట్లేదు, కొంచెం హిందీలో వీడియోస్ తీస్తారా అని. నాకు హిందీ రాదు, నాకు తెలుగు బాగా వచ్చు, లిటిల్ బిట్ ఇంగ్లీష్ వచ్చు. నేను అంత ప్రొఫిషియంట్ అయితే ఏం కాదు. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.